సంఖ్యాకాండం 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రభు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రభు తన సన్నిధిని, తన కాంతిని నీ మీద ప్రకాశింపచేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితంలో ఇంతవరకు అంధకారంలో ఉన్నావేమో, పాపములో ఉన్నావేమో, శాపములో ఉన్నావేమో, బంధకాల చేత ఉన్నావేమో. అయితే ఈ దినము ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతున్నది. నా సన్నిధి కాంతి నీ మీద నేను ప్రకాశింప చేయబోతున్నాను. నీవు నీ హృదయాన్ని తెరిచినట్లయితే, ప్రభువా అని ప్రభువుని పిలిచినట్లయితే, ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఇదిగో నేను నీకు సమాధానము గల కలుగచేస్తున్నంటున్నాడు. నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుటుంబంలో సమాధానం లేకుండా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా, నీ స్నేహితులతో సమాధానం లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నావా? అయితే దేవాతి దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నా సమాధానాన్ని కూడా నేను నీకు కలుగజేస్తాను అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ హృదయం తెరిచి ప్రభువును ఆహ్వానించినట్లయితే, ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఆయన కాంతి నీ మీద ఉదయింపజేసి ఆయన నీకు సమాధానము కలుగ చేయబోతున్నాడు. ప్రార్థన. మన మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ సన్నిధిని, కాంతిని ఉదయింపచేసి మాకు సమాధానము కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, నీ సన్నిధి తోడు లేక, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎందరో ఉంటున్నారు. అయితే ఉదయకాల సమయంలో నువ్వు పిలుస్తున్నావు. పేరు పెట్టి నిన్ను పిలుస్తున్న దేవుడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్న గొప్ప దేవుడు నాయన. నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యత నీ బిడ్డలకు తోడుగా ఉంచమని ఈ యొక్క ఫిబ్రవరి మాసం అంతా కూడా ప్రభువా, నీ సన్నిధి, నీ కాంతిని వారి మీద ఉదయింపచేసి వారికి సమాధానం కలుగచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.